కంట్రోల్ సిస్టమ్స్ స్టడీ చేయడానికి ఫస్ట్ మనకి సిస్టమ్ అంటే ఏంటో తెలియాలి. సిస్టమ్ ఇస్ an arrangement or combination of different physical units. అంటే కొన్ని డిఫరెంట్ యూనిట్స్ అన్నిటినీ కలిపి ఒక కంబైన్ యూనిట్గా ఫామ్ చేసినప్పుడు ఈ టోటల్ యూనిట్ అనేది ఒక సిస్టమ్ లాగా వర్క్ చేస్తుంది. అండ్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఇదే సిస్టమ్ని వెన్ వీ యూజ్ ఇట్ టు కంట్రోల్ సంథింగ్, సమ్ ప్రాసెస్ ఆర్ టు కంట్రోల్ ఇట్ సెల్ఫ్. A control system controls itself or any other system. అయితే control systems are many types. వీటి classification వచ్చేసి based on its manufacturing, man-made control systems ఉన్నాయి, natural control systems ఉన్నాయి. Natural control systems మనందరికీ తెలుసు. In the human body natural control systems చాలా ఉన్నాయి. For example, respiratory system is also a control system. Perspiration system is also a control system. సో ఈ సిస్టమ్స్ అన్ని చేసే పని ఏంటి, మన బాడీలో ఉన్న ప్రాసెస్ అన్నిటిని కంట్రోల్ చేస్తాయి. సో దే యాక్ట్ యాజ్ కంట్రోల్ సిస్టమ్స్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ. కమింగ్ టు మ్యాన్ మేడ్ కంట్రోల్ సిస్టమ్స్, all the systems which have been designed by human beings. For example, vehicles design చేశాడు మ్యాన్. They are used to control the transportation. Electric switches used to control the input and output of current. All these can be considered as man-made control systems. తర్వాత నెక్స్ట్ క్లాసిఫికేషన్కి వస్తే టైమ్ వేరియంట్, టైమ్ ఇన్వేరియంట్. ఒక సిస్టమ్ మనకి ఉన్నప్పుడు ఆ సిస్టంలో కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్, అవుట్పుట్, ఎనీ అదర్ ఇంటర్మీడియట్ పారామీటర్స్. ఈ పారామీటర్స్ అన్ని గనక ఇఫ్ దే ఆర్ వేరియింగ్ విత్ టైమ్, వాటిని టైమ్ వేరియంట్ కంట్రోల్ సిస్టమ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పేస్ షటిల్ తీసుకుంటే అది ఎర్త్ నుంచి పైకి వెళ్తున్న కొద్దీ ఇట్స్ మాస్ డిక్రీజెస్. మాస్ అనేది కూడా ఒక పారామీటరే. సో స్పేస్ షటిల్ కెన్ బి ఎ టైమ్ వేరియంట్ సిస్టమ్. టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్ అంటే విత్ టైమ్ ఆ పారామీటర్స్ చేంజ్ అవ్వవు. ఎనీ ఎలక్ట్రికల్ నెట్వర్క్ ఏదైనా కన్సిడర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఆర్ఎల్సీ నెట్వర్క్స్. వాటిలో రెసిస్టర్స్, కెపాసిటర్స్, ఇండక్టర్స్ ఇవన్నీ ఉంటాయి. వీటి వాల్యూస్ టైంతో చేంజ్ అవ్వవు. సో ఇలాంటి సిస్టమ్స్ అన్నిటినీ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్స్ అనొచ్చు. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే టైమ్ వేరియంట్ సిస్టమ్స్లో ఆ పారామీటర్స్ కెనాట్ బి డిపెండెంట్ ఆన్ టైం. అంటే టైమ్ ఇన్వేరియంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఇన్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్స్ పారామీటర్స్ ఆర్ నాట్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్, బట్ దే మే బీ ఫంక్షన్స్ ఆఫ్ టైమ్. ఆ పారామీటర్స్ టైమ్ వాటి వేరియబుల్స్ అనేవి ఇఫ్ దే ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ టైమ్, ఇట్ డజంట్ మీన్ దట్ దే హ్యావ్ టు చేంజ్ విత్ టైమ్. సిమిలర్లీ టైమ్ వేరియంట్ సిస్టమ్స్లో ఆ పారామీటర్స్ they are not functions of time, but they do change with time. తర్వాత నెక్స్ట్ క్లాసిఫికేషన్కి వస్తే లీనియర్ అండ్ నాన్ లీనియర్. లీనియర్ సిస్టమ్ అంటే ఇట్ షుడ్ ఫాలో అ ప్రిన్సిపల్ కాల్డ్ సూపర్పోజిషన్ ప్రిన్సిపల్. ఈ సూపర్పోజిషన్ ప్రిన్సిపల్లో ఇంకొక 2 సబ్ కేటగిరీస్ ఉన్నాయి, అడిటివిటీ అండ్ హోమోజినిటీ. అడిటివిటీ, హోమోజినిటీ ఏంటో విల్ సీ లేటర్. 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి ఒక సిస్టమ్ లీనియర్ ఉండడానికి. ఫస్ట్ ఇస్ సూపర్పోజిషన్ ప్రిన్సిపల్ సాటిస్ఫై చేయాలి. సెకండ్ ఇస్ ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్యలో లీనియర్ రిలేషన్షిప్ ఉండాలి. అంటే ఇన్పుట్ వేరీ అవుతున్న కొద్దీ అవుట్పుట్ షుడ్ వేరీ లీనియర్లీ. దిస్ షుడ్ బి ద గ్రాఫ్ బిట్వీన్ ది ఇన్పుట్ అండ్ అవుట్పుట్. అండ్ ద థర్డ్ కండిషన్ టు బి ఫాలోడ్ ఇస్ ఈ కంట్రోల్ సిస్టమ్ని అనలైజ్ చేస్తూ మనం ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాస్తే దట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ షుడ్ బి అ లీనియర్ వన్. అంటే దాంట్లో ఉన్న కోఎఫిషియెంట్స్ అన్ని కాన్స్టెంట్స్ ఉండాలి.
then only we can say that our differential equation అనేది linear అని చెప్పొచ్చు. సో ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతూ కంట్రోల్ సిస్టమ్ కెన్ బి ఎ లీనియర్. అయితే అడిటివిటీ హోమోజీనిటీ ఏంటో చూడడానికి, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఇన్పుట్ వేరియబుల్స్ x1 అండ్ x2 ఫర్ ఎ కంట్రోల్ సిస్టమ్. x1ని కన్సిడర్ చేసినప్పుడు మనకు ఒక అవుట్పుట్ వస్తుంది f of x1. x2ని కన్సిడర్ చేసినప్పుడు ఇంకొక అవుట్పుట్ వస్తుంది f of x2. ఇఫ్ వి కన్సిడర్ ఈ 2 ఇన్పుట్స్ని కంబైన్డ్గా కన్సిడర్ చేస్తే అవుట్పుట్ అనేది ఇట్ షుడ్ బి f of x1 plus x2. అప్పుడు ఆ సిస్టమ్ ఇస్ సెట్ టు బి ఫాలోయింగ్ అడిటివిటీ. అడిటివిటీ ఫాలో అవుతున్నప్పుడు ఈ కండిషన్ ఉండాలి. తర్వాత హోమోజీనిటీ ఉండాలి అంటే వీ హ్యావ్ అన్ ఇన్పుట్ x1 ఫర్ విచ్ అవుట్పుట్ ఇస్ f of x1. ఇంకొక ఇన్పుట్ కన్సిడర్ చేస్తాం ఆల్ఫా x1. ఆల్ఫా అనేది కాన్స్టెంట్ అనుకుంటే ఈ ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ షుడ్ బి ఆల్ఫా ఇంటూ f of x1. అంటే ఇట్స్ నథింగ్ బట్ f of ఆల్ఫా x1 షుడ్ బి ఈక్వల్ టు ఆల్ఫా f of x1. వీటికి ఎగ్జాంపుల్స్ మనం తర్వాత చూస్తాం. బట్ ద బేసిక్ ఐడియా వచ్చేసి అడిటివిటీ అంటే ఈ ప్రిన్సిపల్ అండ్ హోమోజీనిటీ అంటే ఈ ప్రిన్సిపల్. ఈ రెండింటిని సాటిస్ఫై చేస్తే సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ సాటిస్ఫై అవుతున్నట్టు. ఇంకా ఇదంతా లీనియర్ కంట్రోల్ సిస్టమ్ గురించి. నాన్ లీనియర్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఈ 3 కండిషన్స్లో ఏది సాటిస్ఫై అవ్వదు. ఇట్ డస్ నాట్ ఫాలో సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్, నో సూపర్ పొజిషన్. ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డజంట్ కంటైన్ ఎనీ కాన్స్టెంట్స్. అంటే దానిలో ఉండే వేరియబుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ x2, x3, x⁴n టైప్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ ఉంటాయి, అవి కాన్స్టెంట్స్ కాదు. అండ్ ద థర్డ్ పార్ట్ ఇస్ ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్షిప్ ఇస్ నాట్ లీనియర్. అంటే ఆ గ్రాఫ్ వచ్చేసి ఇట్ కెన్ బి లైక్ దిస్ ఆర్ ఇన్ దిస్ వే. సో ఇవన్నీ నాన్ లీనియర్ కంట్రోల్ సిస్టమ్స్. అండ్ ద లాస్ట్ క్లాసిఫికేషన్ వీ హ్యావ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వన్, ఓపెన్ లూప్ అండ్ క్లోజ్డ్ లూప్. ఈ కంట్రోల్ సిస్టమ్స్ని ఒక సపరేట్ టాపిక్గా నేర్చుకుంటాం మనం. ద బేసిక్ డిఫరెన్స్ వచ్చేసి ఓపెన్ లూప్ సిస్టంలో ఫీడ్బ్యాక్ ఉండదు, క్లోజ్డ్ లూప్ సిస్టంలో ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇస్ ప్రెసెంట్. వీటి కంపారిజన్ అండ్ the basic explanation about these systems will be discussed as a different topic. So now we have studied all the types of classifications of control systems.